సార్ చెప్పండి మహిళల భద్రత కోసం మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఈరోజు మన నెల్లూరు జిల్లాలో మా నెల్లూరు జిల్లా ప్రీతమ ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ల ఐపీఎస్ గారు భద్రత గురించి ఈ యాప్ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క మహిళ ఈ యొక్క యాప్ను వారి యొక్క మొబైల్లో ప్లేస్టోర్లోకి వెళ్ళి శక్తి యాప్ అని కొట్టి వస్తే డౌన్లోడ్ చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అది ఒక్కటే కాకుండా పోలీస్ తరపు నుంచి 112 అని, అదేవిధంగా 181 మహిళా హెల్ప్ లైన్ అని, 1098 చిల్డ్రన్స్ హెల్ప్ లైన్ అని, అదేవిధంగా 1930 ఈ యొక్క సైబర్ నేరాలకు సంబంధించి హెల్ప్ లైన్ అని, అదేవిధంగా 108 హెల్త్కి సంబంధించి హెల్ప్ లైన్ అని, అదేవిధంగా 104 వచ్చేసి ఆరోగ్యానికి సంబంధించి హెల్ప్ లైన్ అని, అదేవిధంగా 101 ఫైర్కి సంబంధించి హెల్ప్ లైన్. ఈ విధంగా రకరకాల హెల్ప్ లైన్లు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా వారి మొబైల్లో ప్రతి ఒక్కరూ కూడాను డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవటం వల్ల ఎప్పుడు ఏ మహిళలకు ఎక్కడ ఎటువైపు నుంచి ఆపద పొంచి ఉంటుందో తెలియదు. ఏ క్షణంలో ఏ విధంగా పొంచి ఉంటుందో ఆ యొక్క ఆపద నుంచి బయటపడాలి అంటే ఈ యొక్క మొబైల్ యొక్క హెల్ప్ లైన్ నెంబర్లు అన్నీ కూడా ఫీడ్ చేసుకొని వారు జాగ్రత్తగా ఉంటే ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆ హెల్ప్ లైన్కి ఫోన్ చేస్తే పోలీసు వారు ఇమీడియట్లీ అటెండ్ అయ్యి వారి యొక్క సమస్యను సాల్వ్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి నా యొక్క మనవి. మహిళలపై నేరాలు తగ్గించడానికి ప్రజలు పోలీస్ శాఖకి ఎలా సహకరించాలంటారు? ఈ మహిళలపై నేరాలు తగ్గించడానికి ప్రజలు సహజంగా ఈ మహిళలంటే చిన్న చూపు అనేది ఈ సమాజంలోకి మగవారిలో చిన్న చూపు పోవాలి. మహిళలు కూడా మగవారితో సమానము అని అందరూ అనుకోవాలి. అదేవిధంగా వారి పట్ల సోదర భావంతో ప్రతి ఒక్కరూ మెలగాలి. అదేవిధంగా వారు ఏదైనా ఆపదలో ఉంటే వారికి సహాయం చేయడానికి ముందుకు రావాలే తప్ప వారిని ఇబ్బందుల్లోకి గురి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరూ పౌరులుగా మనందరి భుజస్కంధాల మీద ఉన్నదనేది నా యొక్క మనవి. యువత ముఖ్యంగా మహిళల పట్ల ఎలా ఉండాలంటారు? యువతలో ఈ యొక్క సహజంగా వయసు ఈ యొక్క చిల్డ్రన్ ఏజ్ నుంచి అడల్ట్ ఏజ్లోకి వచ్చేటప్పుడు యువత అంటారు వీళ్ళని. వీరు ఈ యొక్క ఏజ్లో బాడీలో బయలాజికల్ చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ టైంలో మన ఇంట్లో మనకు ఒక చెల్లెలో అక్కో ఉంటే ఎవరైనా ఏదైనా కామెంట్ చేస్తే మనం ఎంత బాధపడతామో, మన చెల్లెల్ని అక్కని ఎవరు కూడా ఏమి కామెంట్ చేయకుండా వారిని ఎవరు ఏమి ఇబ్బంది పెట్టకుండా ఉండాలని మనం ఏ విధంగా కోరుకుంటారో యువత ప్రతి ఒక్కరూ కూడాను ఆ విధంగా కోరుకొని వారు కూడా ప్రతి ఒక్క స్త్రీలో వారి యొక్క చెల్లెల్ని అక్కని అంతా చూసుకుంటా పోతూ ఉంటే కూడాను ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పేసి నా యొక్క మనవి. సార్ రాత్రిపూట మహిళల భద్రత కోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నారు సార్? అమ్మ, రాత్రిపూట ఈ యొక్క సేఫ్ ట్రావెల్ అనే ఇది శక్తి యాప్లోనే సేఫ్ ట్రావెల్ అనేది ఒకటి యాప్ ఉంది. ఇది దాన్ని కనుక మీరు చేయగలిగితే ఎవరైనా ఏదైనా సపోజ్ ట్రైన్ దిగినా బస్ దిగినా వారి యొక్క ఇంటికి గమ్యస్థానానికి చేరాలి అంటే అలాంటి టైంలో వారికి ఎలాంటి వాహన సదుపాయం లేకపోతే